ఆదిలాబాద్ జిల్లాలో నమోదవుతోన్న రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు జిల్లా వాసులకు దడ పుట్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా 45 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలుల దాటికి జనం బెంబేలెత్తిపోతున్నారు. నిన్న ఒక్కరోజే మంచిర్యాల జిల్లాలో 2 వడదెబ్బ బారిన పడి మృతి చెందారు. మరోవైపు ఎండ దాటికి వాహనాలు సైతం అగ్ని ప్రమాదాలకు లోనవుతున్నాయి. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండ తీవ్రతపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచి గడుతున్నాయి. పూర్తిగా 4 జిల్లాల్లో కూడా మంచిర్యాల, కొమరంభీం, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ప్రతిరోజు సగటున 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి మనం ప్రస్తుతం ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నాము. చూసుకోవచ్చు, పూర్తిగా ఈ నిర్మానుష్యంగా మారుతున్న రహదారులు ఏదైతే ఉదయం 8 దాటితే జనం బయటకు రావాలంటేనే జంకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్స్ట్రీమ్ హీట్ వేవ్స్కి ఇటు పూర్తిగా జనాలు విలవిల్లాడుతున్న పరిస్థితి. ఇటు పూర్తిగా ఏదైతే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దాంతో ప్రతాపంతో ఉష్ణోగ్రతలకు సంబంధించి ఎండ తీవ్రతతో జనాలు బయటకు రావాలంటేనే జంకుతున్న పరిస్థితి. గత 2-3 రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వడదెబ్బకు సంబంధించిన మరణాలు కూడా సంభవించడం పూర్తిగా ఇక్కడ ఉన్న పరిస్థితికి అద్దం పడుతుంది. ఏదైతే ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం దేవాపూర్లో మొన్న ఒక రైతు తన వ్యవసాయ క్షేత్రంలో పనిచేయడానికి వెళ్ళి అక్కడ పనిచేస్తూ కుప్పకూలిన పరిస్థితి. కుప్పకూలిన రైతును ఇటు పూర్తిగా ఆసుపత్రికి తరలించగా ఆలోపే మరణించిన పరిస్థితి. మరోవైపు మంచిర్యాలకు సంబంధించి నిన్న మంచిర్యాలలో ఇటు శ్రీరాంపూర్లో 2 వడదెబ్బకు సంబంధించిన మరణాలు నిన్న జరిగాయి. ఈ ఎండ తీవ్రతతో మనుషులు చనిపోయే పరిస్థితి ఉందంటే ఎంత ప్రమాదకరంగా ఎండలు ఉన్నాయో మనము చూసుకోవచ్చు. పూర్తిగా ఈ ఎండలకు సంబంధించి ఎండ తీవ్రతకు సంబంధించి మాట్లాడడానికి మాతో పాటు ఒకరు ఉన్నారు. చెప్పండి అన్న, ఎట్లుంది ఎండ తీవ్రత? ఎట్లుంది? ఎండ బాగుందన్న. ఇన్ని సంవత్సరాలుగా ఎండ లేకుండే ఈ సంవత్సరం ఎండ మాత్రం దంచి కొడుతుంది. 45 డిగ్రీ, 48 డిగ్రీ, 46 డిగ్రీ నడుస్తుంది. బయటకు వెళ్ళాలంటేనే కష్టమవుతుంది. చిన్న పిల్లలు సుతం వెళ్ళాలంటే కష్టమవుతుంది. మాకు ఆటోలకు సుతం గిరాకీ లేవు. ఎండ కొడుతూ ఎండ దెబ్బకి ఏడ చచ్చిపోతారు అన్నట్టు మా పబ్లిక్ అంతా పరేషాన్ అవుతారు. వెళ్ళలేకపోతున్నారు. నేను సుతం ఇప్పుడు ఆటో పొద్దున నుంచి ఇప్పటిదాకా ఎండలో తిరిగి ఆశకొచ్చి ఇప్పుడు ఇంటికి పోయి ఆటో పెట్టి సప్పుడాగా వండుకోవాలా. మళ్ళీ సాయంత్రం ఎండ దిగినాక 6 గంటలకు వస్తే దగడైతే దిగే ఎండకైతే ఎట్లా దగడంటే బాగా దగడి చెవులు గుయ్యమంటుంది. చెవులకు కట్టుకుని నడుపుతున్నా సుతం ఎండ బాగా కొడుతుంది. ఎండ దెబ్బ బాగా విపరీతంగా ఉంది. పరిస్థితి బాగా ఇబ్బంది ఉంది. ఆదిలాబాద్ జిల్లా ఎలా ఉంటుంది? ఎండ తీవ్రత నేపథ్యంలో జనాలు బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మీ గిరాకీ ఎలా ఉంటుంది? గిరాకైతే ఎండకైతే గిరాకీ లేదన్న. ఎండకు వడదెబ్బ ఎండ కొడుతుందని పబ్లిక్ సుతం వెళ్తలేదు. 9 నుంచి అయితే ఎండ వశపడని ఎండ కొడుతుంది. దగడికైతే ఆటో దగడి ఈ దగడి అనేసరికి వెళ్ళలేకపోతున్నారు. పబ్లిక్ అంతా వెళ్తలేరు. రోడ్ మీకి అయితే వస్తలేరు. పబ్లిక్ వస్తలేరు. సాయంత్రం వస్తారేమో అని మేము ఎదురు చూస్తే గిరాకీ కోసం సాయంత్రం సుతం వస్తలేరు. సాయంత్రం ఏమంటారు అంటే పబ్లిక్ అన్న ఎందుకు వస్తలేరమ్మా అని అడిగితే దిగే ఎండ ఉంది, ఎండ దెబ్బ కొడితే మేము ఎట్లా వస్తలేము మేము అని చెప్తారు. పొద్దున్నే తీసుకుంటున్నాం కూరగాయలు అవి ఇవి అని వాళ్ళే చెప్తారు. లేకుంటే సాయంత్రం వాళ్ళ పిల్లలను పంపించి తీసుకుపోతారు. పబ్లిక్ అయితే ఇప్పుడైతే గిరాకీ లేదు, ఏం లేదన్న. ఎండ బాగుంది. ఎండకైతే పూర్తిగా ఈ ఎండ తీవ్రతతో ఇటు ఎవరైతే ఉపాధి ఉంటుందో ఆ ఉపాధికి కూడా ఇక్కడ దెబ్బ కొడుతున్న పరిస్థితి. ఆటోలు కావచ్చు, అటు చిన్న తరహా రవాణాపై కూడా ఈ ప్రభావం అనేది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో వ్యక్తి ఉన్నారు. అన్న, చెప్పండి, ఏ విధంగా ఉంది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి గత వారం రోజుల నుంచి హైయెస్ట్ టెంపరేచర్స్ అనేవి రికార్డ్ అవుతున్నాయి? ఏ విధంగా ఉంది ఎండ? ప్రస్తుతం అయితే ఆదిలాబాద్లో 4 డిస్టిక్లో రెడ్ అలర్ట్గా మన రేవంత్ రెడ్డి గారు అలర్ట్ చేశారు. ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరంభీం, నిర్మల్ ఇక్కడ ఎండ బాగున్నది. బయటకు వెళ్ళాలంటే బాగా కష్టం ఉన్నది. ఎందుకంటే ఎండ 45, 46, 47 డిగ్రీస్ ఎండ ఉన్నది. చిన్న పిల్లలకి కొంచెం జాగ్రత్తగా ఇంట్లో అందరూ పెట్టుకోవాలి. ఇంకోటి ఆదిలాబాద్లో మా కలెక్టర్ గారికి ఒక విన్నతి ఉంది. ఏమున్నదంటే ప్రతి చౌక్లో ఒక చల్లటి వాటర్ కేంద్రం పెట్టాలని గవర్నమెంట్ తరఫున, లేకుంటే కలెక్టర్ గారు పెట్టాలని నా కోరిక ఉన్నది. ఎందుకంటే బాగా మనుషులు మన పల్లెటూరు నుంచి ఆదిలాబాద్కి వస్తారు, వ్యవసాయం కోసం వస్తారు, లేకుంటే కూలి పని కోసం వస్తారు. వాళ్ళకి నీళ్ళ సౌకర్యం మనం ఆదిలాబాద్లో ఇవ్వాలని కలెక్టర్ గారికి నేను విన్నతి చేస్తున్నాను. ఇది పూర్తిగా ఎండ తీవ్రతకు సంబంధించి ఏ విధంగా ఉంటుందో చెప్తున్నారు. చెప్పండి, ఏ విధంగా ఉంది ఎండ తీవ్రతకు? బయటకు రావాలంటే వడగాలులకు సంబంధించి కానీ బయటకు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి. ఏ విధంగా ఉంది ఎండ తీవ్రత? ఎండ తీవ్రత బాగా ఉంది సార్ ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు మనము 46 అంటున్నారు కానీ ఎండ తీవ్రత 46 పైననే ఉంటుంది. ప్రజలు బాగా మార్నింగ్ నుంచి 10 నుంచి సాయంత్రం వరకే వెళ్ళాలి అసలు. ఎందుకంటే ఈవినింగ్ అవర్స్లో బాగా పనులు బాగా ఉంటాయి, పబ్లిక్ బాగా
తట్టుకోలేకపోతున్నారు ఎండ తీవ్రతతోటి. దీనికి ప్రజలు బాగా జాగ్రత్త ఉండబడుతుంది. ఎందుకంటే గత రోజున దేవాపూర్ మండలంలో ఒక వ్యవసాయ కూలి మృతి చెందాడు వడదెబ్బతోటి. ఎందుకంటే ఎండ బాగా ఉండడం వల్ల ప్రజలు సుఖ అప్రమత్తమై ఉండాలి. ఎందుకంటే ఇది గవర్నమెంట్ సుఖ కొద్దిగా పబ్లిక్ కొరకు ఏమైనా వసతులు ఏర్పాటు చేయాలి. చౌకల వాటర్ ఫెసిలిటీ కానీ కొన్ని మొత్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు గత 2-3 రోజుల నుంచి నమోదవుతున్నాయి. ఆల్ టైమ్ రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పూర్తిగా దాదాపు 46 డిగ్రీలు దాటిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వరుసగా మనకు దీనికి సంబంధించి పూర్తిగా ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నుంచి కంటిన్యూగా ఇలా మెసేజ్లు వస్తున్నాయి. వరుసగా అంటే రోజు తరబడి మొత్తంగా గంటకు ఈ హెచ్చరిక మెసేజ్ సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులు పొందుతున్నారు. ఏదైతే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉందో ఈ కంటిన్యూగా ఈ అలర్ట్ చేస్తూ ప్రజలను ఖచ్చితంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండబోతుంది. ఈ రోజు వడగావుల ప్రభావం ఎక్కువ ఉంటుంది. తప్పకుండా ఎవరు కూడా బయటకు వెళ్ళకూడదని, అత్యవసరం అయితే ఖచ్చితంగా దానికి సంబంధించిన ప్రికాషన్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకొనే మనకు ఏవైతే బయటకు వెళ్ళాలని బయటకు అడుగు పెట్టాలని అయితే ఇటు అధికారులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ కూడా పూర్తిగా జనాలను అలర్ట్ చేస్తుంది. ఖచ్చితంగా అత్యవసరం అయితేనే బయటకు వెళ్ళాలి, లేకపోతే అనవసరంగా బయటకు వెళ్ళకూడదని, ఒకవేళ అత్యవసర సమయంలో బయటకు వెళ్లాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా కంటిన్యూవేషన్గా హైడ్రేట్గా ఉండాలని, కంటిన్యూ నీళ్లు తాగుతూ ఉండాలని ఇటు వైద్య ఆరోగ్య శాఖ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండ తీవ్రతకు సంబంధించిన పరిస్థితి. కెమెరా పర్సన్ భూమేష్తో సాయి కిరణ్, బిగ్ టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్.